రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికల అధికారి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్నారు వేం నరేందర్ రెడ్డి. ప్రస్తుతం లైవ్ చూద్దాం. ఇప్పుడే ఇనానమస్ గా డిక్లేర్ అయ్యే విధంగా ఇప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ ఇప్పుడే డిక్లేర్ చేసి చేయడం జరిగింది. ప్రధానంగా దీనికి సహకరించిన శాసనసభ్యులకు అందరికీ పేరు పేరున సిపిఐ పార్టీ పక్షానికి, ఎంఐఎం నాయకత్వానికి, ఎంఐఎం శాసనసభ్యులకు, ముఖ్యంగా ఇనానమస్గా శాసనసభ మొత్తం కూడా ఏకగ్రీవంగా అందరు ఎన్నుకుంటానికి అవకాశం కల్పించిన మొత్తం శాసనసభ్యులకు, ప్రధానంగా ముందుండి నడిపించిన మా లెజిస్లేచర్ పార్టీ మంత్రివర్యులు, నాకు ఆప్త మిత్రులు, అన్ని విధాల అండగా నిలబడే నాయకులు శ్రీధర్ బాబు గారికి, పార్టీ విప్పులకు, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులకు, నాయకులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ముందు నుంచి కూడా నాతో పాటు నా మీద అభిమానం చూపించే ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా 2004 నుంచి 2009 వరకు ఇక్కడనే శాసనసభ్యునిగా అవకాశం లభించినప్పుడు ఎన్నోసార్లు ఇక్కడి నుంచే ప్రెస్ మిత్రులతో మాట్లాడే అవకాశం ఆ రోజుల్లో లభించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇవాళ అవకాశం కల్పించి ఇవాళ రాజ్యసభ సభ్యునిగా నేను ఉండే విధంగా అవకాశం కల్పించిన పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా తెలంగాణ సమస్యల మీద తెలంగాణ వాణిని వినిపించే విధంగా రాజ్యసభ లోపట మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆధ్వర్యం లోపట తెలంగాణ సమస్యల మీద ఎప్పటికప్పుడు ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి, ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులందరూ కూడా వెన్నంటి నిలిచి నన్ను ముందుకు నడిపించే విషయం లోపల వారు చేసిన సహకారానికి మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక ఎన్ని ఇప్పుడు ఎందుకనేది ఇప్పుడు రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించింది పార్టీ, దాని వరకు